రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి పాలనలో పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగరైకొండలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వారి ఆత్మస్థైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తమ ఓపికకు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, వైసీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీడీపీ నాయకులను హెచ్చరించారు. వైసీపీ నాయకులు మరియు వారి ఆస్తులపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని తగిన శిక్షను విధించాలని కోరారు. ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది. మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమం మొత్తాన్ని కాపాడే రాజ్యాంగం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత 2-3 సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ హక్కు చూస్తాం, మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని బట్టలు కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాం, గడ్రాల మీద నడుస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానివల్లనే, దానికోసమే అన్న చందంగా ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివ్వండి, ప్రోద్బలంతో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక్క మాటలు చెప్పాలంటే, మాకు ప్రజలు అధికారం ఇచ్చింది మేము ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి. మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా తీసివేయాలని, అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని, వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనకు గురిచేస్తూ వారి మీద దాడి చేస్తూ వారి ఆస్తుల్ని కానివ్వండి, వారి యొక్క ఇళ్ళను కానివ్వండి, వారికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా.